పాన్ ఆధార్ లింక్ కోసం ఈ 31 డిసెంబర్ వరకు అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మనకి 10,000 రూపీస్ పెనాల్టీ అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 1000 రూపీస్ చలాన్ కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే పాన్ ఆధార్ అనేది లింక్ చేయడం జరుగుతుంది. పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలనుకుంటే ముందుగా మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవాలి. వెబ్సైట్ యొక్క లింక్ ని మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ పేజ్లో మనకి క్విక్ లింక్స్ అని కొన్ని లింక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం కిందికి స్క్రాల్ చేస్తే లింక్ ఆధార్ స్టేటస్ అండ్ లింక్ ఆధార్ అని 2 ఉంటాయి. సో ముందుగా మీకు పాన్ ఆధార్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే లింక్ ఆధార్ స్టేటస్లో క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ పాన్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లింక్ లేదని కన్ఫర్మ్ అయితే మీరు పాన్ ఆధార్ లింక్ మీద క్లిక్ చేసేసి ఇందులో మీ పాన్ నెంబరు అండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాలి. మీకు డైరెక్ట్ ఒక మెసేజ్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో మనం పే మీద క్లిక్ చేసేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఇందులో పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఆధార్ కార్డుకి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి. అప్పుడు మీ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ ఇందులో వేసి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఏ లెటర్స్ స్టార్ట్ అవుతుంది అనేది చూపిస్తూ ఉంటుంది. అది డీటెయిల్స్ కరెక్టా కాదా చెక్ చేసుకొని కంటిన్యూ చేయాలి. ఓకే, ఆ తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ అసెస్మెంట్ ఇయర్ ఏదైతే ఉంటుందో అంటే 2026-27 ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని టైప్ ఆఫ్ పేమెంట్లో ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే మనకి అదర్ రిసిప్ట్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీరు వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ కింద ఆప్షన్ అనేది కనిపించదు. ఆ తర్వాత ఇక్కడ సబ్ పేమెంట్లో ఫీ ఫర్ డిలైన్ పాన్ లింకింగ్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు పేమెంట్ చేయాల్సిన పేమెంట్ అయితే చూపిస్తుంటుంది, అది కూడా కంటిన్యూ చేసేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇందులో ఏ ఆప్షన్ కన్వీనియంట్గా ఉంటే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పేమెంట్ కంప్లీట్ అయిపోయాక మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మీ పేమెంట్ స్టేటస్ చూడాలన్నా లేదంటే తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఈ చలాన్ ద్వారానే మీరు రెక్టిఫై అనేది చేసుకోవచ్చు. సో అది డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మీరు పేమెంట్ మాత్రమే చేశారు. లింక్ చేసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ ప్రాసెస్కి వెళ్ళి లింక్ ఆధార్ మీద క్లిక్ చేసేసి పాన్ నంబరు ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాలి. సో అప్పుడు మీ పేమెంట్ ఫెచ్ అయితే ఇక్కడ ఇలా ఈ వీడియోలో చూపించినట్టు కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. సో కంటిన్యూ చేశాక ఆధార్ కార్డులో మీ పేరు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ని కూడా అదే ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డులో ఓన్లీ ఇయర్ మాత్రమే కనిపిస్తుంటే పైన టిక్ పెట్టాలి, లేదంటే వదిలేసేయండి. ఆ తర్వాత కింద ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ అది కూడా టిక్ పెట్టేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మళ్ళీ మీ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వేసి వ్యాలిడేషన్ అయితే చేసుకోవాలి. వ్యాలిడేట్ చేయగానే మీకు ఇక్కడ మీ పాన్ ఆధార్ లింక్ కోసం మీరు పెట్టుకున్న అప్లికేషన్ రిసీవ్ అయినట్టు ఇక్కడ మెసేజ్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్కి 48 అవర్స్ పడుతుంది. 2 డేస్ తర్వాత మీరు మళ్ళీ ఈ వెబ్సైట్కి వచ్చేసి పాన్ ఆధార్ లింక్ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.